ఒక చిన్న గ్రామంలో రాము అనే నిజాయితీగల బాలుడు ఉండేవాడు. అతను తన తల్లితో కలిసి చాలా పేదరికంలో జీవించేవాడు. రామూ, మన దగ్గర డబ్బులు తక్కువైనా నిజాయితీ మాత్రం ఎప్పుడూ కోల్పోవద్దు బిడ్డా. అమ్మా, మీరు చెప్పింది నేను ఎప్పటికీ మర్చిపోను. ఒకరోజు రాము మార్కెట్కి వెళుతుండగా రోడ్డుపై ఒక డబ్బుల సంచి కనిపించింది. అప్పుడు రాము ఆ సంచి దగ్గరికి వెళ్ళి మోకాళ్ల మీద కూర్చొని ఇలా అన్నాడు. అయ్యో, ఇందులో చాలా బంగారు నాణేలు ఉన్నాయి. ఇది ఎవరిదో పోయి ఉంటుంది. అప్పుడే ఒక వ్యాపారి ఆందోళనగా అక్కడికి వచ్చి అక్కడ ఉన్న రాముని ఇలా అడుగుతాడు. అయ్యయ్యో, నా డబ్బుల సంచి పోయింది. ఎవరైనా చూశారా? అప్పుడు రాము ఇలా అన్నాడు. అన్నయ్య, ఇదేనేమో మీ సంచు చూడండి. ఇది నేను మార్కెట్కు వెళ్తుండగా నాకు కనిపించింది. అప్పుడు వ్యాపారి ఇలా అన్నాడు. బాబూ, నువ్వు ఎంత నిజాయితీ గలవాడివి. ఈ రోజుల్లో ఇలాంటి పిల్లలు చాలా అరుదు. ఇది నా డబ్బు కాదు కాబట్టి నేను తీసుకోలేనన్నయ్యా. ఇదిగోండి, మీరు మీ సంచిని తీసుకోండి. అన్నయ్యా, ఇప్పటినుండి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ కథ మనకు చెప్పే నీతి, నిజాయితీ ఎప్పటికైనా గౌరవాన్ని తెస్తుంది.